వేసుకో. కాకి సౌండ్ వెనక ఎన్ని రోజులైందా? పెద్దగా కాకి అరుస్తూ ఉంది కదా, చాలా రోజులు అవుతుంది కాకి సౌండ్ వెనక. ఏమైందే అంతలా నడుస్తున్నా? ఓయ్, ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అట్లా అరుస్తా ఉన్నావు? కాకుల సౌండ్లు, పిట్టల సౌండ్లు చూడండి ఎంత బాగా పూసినాయి పూలు. పల్లెటూరులో అయితే ఇలాంటి సౌండ్లు బాగుంటాయి. పిచ్చుకల సౌండ్లు, కోళ్ళ సౌండ్.
ఇది మొత్తం మా ఇల్లు. ఇదిగో ఇక్కడ మందార పూలు పూసినాయి చూడండి, ఎంత బాగా పూసినాయో. చాలా పెద్ద పూలు వచ్చినాయి. ఇదిగో ఇలా కలర్ భలే ఉన్నాయి. ఆ కాకి ఏందో తెగరుస్తూ ఉంది. చాలా బాగున్నాయి కదా, ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చుతుంది. చూడు అసలు ఎంత బాగుంది ఈ పువ్వు. ఇక్కడ ఒక పువ్వు, అసలు ఎన్ని పూలు వచ్చినాయో. చిన్న చెట్టేలే పూలు బాగా వచ్చేసినాయి. ఇటు వచ్చేసి మా పొలం ఉంటుంది, అది గట్ట వెళ్ళాలి. ఇటు ఇంటి వెనక వైపే ఉంటుంది చూడండి, ఇక్కడే. మొన్ననే ఈ మధ్య ఈ జామాయిలు కొట్టేపించింది. అదిగా అంత పెద్దవి అయ్యాయి, అక్కడ పక్కన ఉన్నాయి చూడండి, అంత పెద్దవి అయ్యాయి. అయితే వాటిని కొట్టేపిస్తే ఇప్పుడు మళ్ళీ ఇదిగో ఇంత అయినాయి. ఈ మధ్య 2 months కూడా అయిందో కాలేదో కొట్టేపించి. ఇక్కడ చూడు జామకాయలు ఉన్నాయి, అన్ని పిందెలు. పక్కింటి అత్త వాళ్ళదిలే అది. ఇది పొలం మొత్తం అసలు ఈ పిచ్చాకంతా ఉంది ఇంటి వెనక వైపు. ఇక్కడ బోరు కూడా ఉందిలే, బోరు కనిపించదు మీకు ఈ చెట్లల్లో. ఇక్కడైతే ఒకటి ఉంది, బోరు వేయించాను నేను అప్పుడు ఒకసారి. 6 years 7 years అయింది బోర్ వేయించి. కొన్ని వాటర్ పడ్డాయి. ఇదంతా మా పొలాలే. అది అక్కడ దగ్గరలో మాకు కొండ ఉంటుంది, అదిగో ఆ కొండ దగ్గర కూడా ఉన్నాయి మా పొలాలు. ఇటంతా అటు చూపిస్తానులే. ఇది మొత్తం మా ఇల్లు. లోపల ఇంతకుముందు వీడియో తీశాను కదా, ఈరోజు మా అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తాను, మా బావగారి ఇల్లు. అది చూపిస్తాను. ఇంతకుముందు పెట్టాను, 2 times పెట్టినట్టున్నా మా వీడియో, మా ఇంటి వీడియో. ఇంక ఇప్పుడు ఎందుకులే, అదైతే పెడతా. మా అక్క వాళ్ళ ఇల్లు. పిచ్చాకి ఇదంతా తీసేపించాలి, ఇంకొకసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసేపిస్తా. ఇవన్నీ ఊరు మొత్తం కలిసి ఒక 10 ఇల్లులు ఉన్నాయి. ఇప్పుడు 16 ఇల్లులు తేలినాయి. ఇది కూడా మా వాళ్ళదేలే. ఇవన్నీ చాలా పెద్ద వేప చెట్టు అయిపోయింది. చిన్న మొలకున్నది ఇంతకుముందు. 10 years అయిందేమో ఇది వేసి, మా మామయ్య వేసినప్పుడు. ఇది చాలా పెద్దది అయిపోయింది. ఇది మా ఇల్లు. ఈ పక్క అంతా ఖాళీ ప్లేస్. అక్క వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. ఇది కానుగ చెట్టు కూడా ఎంత పెద్దదైంది. ఇక్కడి నుంచి మొత్తం అక్క వాళ్ళ ఇల్లు. ఇది మామయ్య 81లో కట్టించాడు. ఇలా ఉంటుంది, ఇలా ఉండేది అటు పక్క ఇల్లు కూడా. నేను బాగా చేపించాను అంతా. ఇక్కడ ఒక బెంచ్, స్టూలు, ఇవన్నీ మామయ్య తెప్పించినాయి అప్పుడు. ఇవి పోకుండా అట్టే ఉంచుతున్నాం. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇక్కడైతే ఇదొక రూము. ఇది ఇలా ఉండేది, దాన్ని అంతా బాగా చేపించి అలా ఇలానే ఉండేది అప్పుడు. ఇది నాకు పెట్టే. అప్పుడు మామయ్య బీరువాలు అవి ఉండేవి కాదు కదా, వెనక పెట్టెలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాడట్లేదులే. ఇది ఇలా. ఇక్కడ కిచెన్. ఇక్కడంతా చీకటిగా ఉందిలే. దేవుడి రూమ్ ఇది. ఇదంతా కిచెను అన్నీ. ఇంకా కిచెన్లో సామాను. ఇక్కడ అక్కోళ్ళు ఉంటారు కదా, ఇది ఫ్రిడ్జ్.
ఇదన్నమాట. పప్పు చేస్తుంది అక్క. కుక్కర్లో పప్పు ఉంది. ఇక్కడైతే చింతకాయ పచ్చడి ఉంది. ఇందాక చేసాం కదా, చింతకాయ పచ్చడి ఉంది. ఓకే, దోశ తినేసాము ఇప్పుడే. ఇవన్నీ బియ్యము అన్నీ. ఇంకా ఇటు ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ అయితే అటు గోడ పడిపోయిందని చెప్పి ఇంకా అది తీసేసాంలే. అది అక్కడి నుంచి మీకు ఒక రూమ్ కనిపిస్తుందో లేదో. సరే, ఇది మా ఇల్లు. ఇక రోకల్ బండ. రోకల్ బండ ఎవరికైనా తెలుసో లేదో. ఇవి రోట్లో పచ్చళ్ళు అవి నూరుకుంటారు కదా, అవి. ఇది మా మామయ్య వాళ్ళ పెళ్ళి ఎప్పుడుదోనంట. ఇది మా అత్త మా మామ పెళ్ళి అప్పుడేనంట. అవును, మా అత్తయ్య చూడు ఎంత అందంగా ఉందో, మా మామయ్య కూడా బాగున్నారు. ఇది మా ఫ్యామిలీ, పెద్దవాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇలాంటి ఫొటోస్ మీ దగ్గర ఉంటే ఇలా చూసుకుంటే బాగుంటుంది. దీన్ని మంచిగా లామినేషన్ చేపియాలి ఈసారి అయితే. ఇళ్ళ పక్కలోనే ఉంటాయి మా పొలాలు అయితే. ఇది ఇల్లు, ఇటు పొలాలు. వాడుగా మా మామ బర్రెల దగ్గర ఉన్నాడు. మా ఇంటి పక్కన మామ. అవా, ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నా నిన్ను. ఏం పేరు? నారాయణవ్వ. ఏంటి అవి? కోడి పిల్లల గింజలు ఆడున్నాయా కోళ్ళు? ఎవరు? మామ ఉన్నాడా? ఇది మా ఊరి పొలాలు. ఎక్కడ గేదెలు ఉంటాయి. అయ్యో ఇవన్నీ ఇక పక్కనే ఉంటాయి, జామాయిలు అన్నీ. ఈ రాధా వాళ్ళ గేదెలు. మామా, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అంటున్నా. ఇక్కడ ఒక పొలం ఉంది మాది, అది చూసి వద్దామని పోతున్నా. ఇది బర్రెల గడ్డి. ఈ మునగ చెట్టుకి ఎప్పుడు కాయలు ఇంత లావుగా, బాగా లావు కాయలు వస్తూ ఉంటాయి. ఇక అక్కడ కూడా 2 మునగ చెట్లు. ఇవన్నీ తాడి చెట్లు విపరీతంగా ఉంటుంది. ఈ ఊరి పేరే తాడి చెట్లపల్లి, అందుకే తాడి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి. జామాయిలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది మొత్తం అసలు గ్రీనరీగా ఉంది కదా, చాలా బాగుంది ఇక్కడ. ఈ రోడ్డు వచ్చేసి మహమ్మదాపురం రోడ్డు అన్నమాట. ఇది షార్ట్కట్లో వస్తుంది, గొట్లగట్ల నుంచి వస్తుంది ఈ రోడ్డు, వేములపాడు. ఇదంతా చూడు ఎంత గ్రీనరీగా ఉందో. ఇక్కడ దున్ని పెట్టిందే మా పొలం పక్కనే. ఇదే ఈ దున్నిన పొలం మాది. ఈ రోడ్డు అంతా మళ్ళీ కొత్త రోడ్డు పోస్తున్నారు, అంతా పోయి ఉంటే. ఇది మొత్తం మాదే, ఇది దున్నిన వరకు మాదే. ఈ పొలంలో నుంచి మళ్ళీ ఎలుగొండ ప్రాజెక్టు కాలువ వస్తుంది. ఇది గెట్టు, ఇది పొలం ఇదంతా మాది అక్కడి వరకు.
ఏ ఊరు మీది? మీదే ఊరు? సింగరాయకొండ. సింగరాయకొండ అయితే ఈ ఊరికి ఎందుకు వచ్చాను? మామా ఏం చేస్తుండ్రు? ఇద్దరు కలిసి బర్రెలు కాస్తుండ్రా? ఇద్దరు కలిసి 3 బర్రెలు కాస్తుండ్రా? టీ పెట్టుకున్నాం తాగినాం. మామా అయితే ఈ 3 బర్రెల్ని మీరు ఇద్దరు కలిసి కాస్తుండ్రా? ఇద్దరు కలిసి ఈ 2 ఇస్తాయా అత్త పాలు? అందుకే జాగ్రత్తగా ఉండండి, బర్రెలు అమ్మేసి. అంతే, అక్కడే ఉన్నాడు అత్త. అవి బాగానే వచ్చినాయి మామ, అవి బాగానే ఉన్నాయి. కొట్టించిన నాన్న ఎందుకు కొట్టిద్దామనేసి కొట్టించిన. ఈ నిమ్మ చెట్లు కోసేసిన తర్వాత ఇది వేసిండ్రు ఇప్పుడు. అవునా, నేను ఇక్కడ నిమ్మ చెట్లు ఉన్నాయేమో అనుకుంటున్నా. ఈ అరటికాయలు కాస్తున్నాయా అవ్వాలి? అదేలే చూసి వద్దాంలే అని అటు పోయి మీరు ఇక్కడ కనిపించేసరికి మిమ్మల్ని. ఈ శంకు పూలు కదా మామ, శంకు పూలు కదా ఇవి. నాటిస్తే అయిపోద్ది అత్త. ఇగో శంకు పూలు బ్లూ కలర్లో. ఇక నిన్న ఇటే వచ్చిన అత్త. సరే అయితే అత్త బాయ్. మామ బాయ్ చెప్పు. అదేలే పెద్దవాళ్ళు అయిపోయారుగా. మామ రా మామ, ఏమైంది చూపిస్తా. ఏదో దగ్గు వస్తుంది, రక్తం పడదు. అయ్యో.